టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ విచారణ వేగంగా సాగుతోంది. సినీ తారలు ఒక్కొక్కరుగా ఈడీ ముందు హాజరవుతున్నారు. ఇవాళ హీరో రవితేజ, ఆయన డ్రైవర్ శ్రీనివాస్ ఈడీ విచారణకు హాజరవునున్నారు. మనీ లాండరింగ్కు పాల్పడ్డారనే కోణంలో దర్యాప్తు చేస్తున్న ఈడీ 12 మందికి నోటీసులు జారీ చేసింది. ఇక నిన్న టాలీవుడ్ నటుడు రాణా ఈడీ ఎదుట హాజరయ్యాడు. సుమారు 7 గంటల పాటు రాణా విచారణ కొనసాగింది. రాణాతో పాటు ఆయన ఆడిటర్ సతీష్ను కూడా అధికారులు ప్రశ్నించారు. ఈ కేసులో కీలక నిందితుడు కెల్విన్ని, రాణాని కలిపి ఈడీ విచారించింది. నవంబర్లో జరిగిన ఎఫ్ క్లబ్ పార్టీపై విచారించింది ఈడీ. ఎఫ్ లాంజ్ పబ్లో జరిగిన పార్టీ గురించి ఆరా తీసింది. పార్టీ తర్వాత రాణా ఖాతాల నుంచి నగదు బదిలీలు జరిగినట్లుగా ఈడీ అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఆర్థిక లావాదేవీలపై ఈడీ అధికారులు రాణాకు సుమారు 100 ప్రశ్నలు వేసి సమాధానం రాబట్టినట్లు తెలుస్తోంది. రాణా 2015 నుంచి 18 బ్యాంక్ స్టేట్మెంట్లను ఈడీకి సమర్పించాడు. 2 బ్యాంకు ఖాతాల వివరాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు హై సెక్యూరిటీతో ఉన్న కెల్విన్ ల్యాప్టాప్ను తెరిపించారు అధికారులు. నవదీప్కు రాణా స్నేహితుడు కావడంతో ఈ కోణంలో ఈడీ ప్రధానంగా ప్రశ్నించింది. ఈ కేసులో గతంలో రాణా విచారణకు హాజరు కాలేదు. అయితే మొదటిసారి రాణాకు ఈడీ నోటీసులిచ్చి విచారించింది. మనీ లాండరింగ్ వ్యవహారాలపై ప్రశ్నించింది. ఇప్పటికే ఈ కేసులో పూరి జగన్నాథ్, చార్మి, రకుల్ ప్రీత్ సింగ్, నందులను ఈడీ అధికారులు విచారించారు. నవదీప్కు చెందిన ఎఫ్ క్లబ్కు రాణా తరచూ వెళ్లినట్లు, ఆర్థిక లావాదేవీలు కూడా జరిగినట్టు ఆధారాలు లభించడంతో రాణాను ఈడీ విచారించింది. ఈ కేసులో సినీ రంగానికి చెందిన 12 మందికి ఈడీ నోటీసులు జారీ చేసింది. నవదీప్తో పాటు ఎఫ్ క్లబ్ జనరల్ మేనేజర్ 13న, ముమైద్ ఖాన్ 15న, తనీష్ 17న, తరుణ్ 22న విచారణకు హాజరు కానున్నారు. రవితేజ, ఆయన డ్రైవర్ శ్రీనివాస్ ఇవాళ ఈడీ విచారణకు సంబంధించిన పూర్తి వివరాలు ఈడీ కార్యాలయం నుంచి మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి. మరికొద్దిసేపట్లోనే ఈడీ కార్యాలయంలో రవితేజతో పాటు అతని డ్రైవర్ శ్రీనివాస్ విచారణకు హాజరు కానున్నారు. ఇప్పటికే సినీ ప్రముఖులకు 12 మందికి ఈడీ అధికారులు సమన్లు జారీ చేసిన తర్వాత ఒక్కొక్క రోజు విచారణ కొనసాగిస్తున్నారు. నిన్న రానాను 7 గంటల పైగానే విచారణ చేసి అతని స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. అదే స్థాయిలోనే ఈరోజు రవితేజను కూడా విచారణ చేయాలనేది కూడా ప్రస్తుతం ఈడీ అధికారులు భావిస్తున్నారు. ఎందుకంటే గతంలో ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విచారణ చేసినటువంటి సమయంలో కూడా దాదాపు 6 గంటల పాటు రవితేజను విచారణ చేసి అతని స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. కెల్విన్తో ఉన్నటువంటి పరిచయాలు, తర్వాత కెల్విన్ ద్వారా శ్రీనివాస్ ద్వారా రవితేజకు ఉన్నటువంటి పరిచయాలపైన ఎక్కువగా ఫోకస్ పెట్టి దాదాపు 5-6 గంటల పాటు విచారణ చేసి వారి స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం. అయితే ఈ వ్యవహారంలో మనీ లాండరింగ్కు పాల్పడ్డారనేది ప్రధానమైనటువంటి అభియోగాల నేపథ్యంలోటి మరొకసారి సినీ ప్రముఖులందరికీ కూడా నోటీసులు జారీ చేశారు. అందులో భాగంగానే ఒక్కొక్కరిని ఒక్కో రోజు విచారణ చేసి వారి యొక్క స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక కెల్విన్ వ్యవహారానికి మనం ఒకసారి గమనించినట్లయితే కెల్విన్ తోటి ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధాలు కలిగి ఉన్నారనే ప్రధానమైనటువంటి ఆరోపణలు డ్రైవర్లతో కావచ్చు, వాళ్ళ మేనేజర్లతో కూడా కెల్విన్ మధ్యవర్తి వ్యవహరించి ఈ డ్రగ్స్ను కొనుగోలు చేశారనేది కూడా ప్రధానమైనటువంటి అభియోగం. ఈ డ్రగ్స్ను కొనుగోలు చేసిన తర్వాత వాళ్ళు లావాదేవీలన్నీ కూడా విదేశీ అకౌంట్లకు నగదును బదిలీ చేశారని, కెల్విన్ అకౌంట్లకు కొంత నగదును వీళ్ళు జమ చేశారనేది కూడా ప్రధానమైనటువంటి అభియోగాలు ఉన్నాయి. కాబట్టి ఇందులో మనీ లాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో పిఎంఎల్ యాక్ట్ ప్రకారం వారికి నోటీసులు జారీ చేసి విచారణ కూడా కొనసాగిస్తున్నారు. ఈరోజు రవితేజన్ అయితే మాత్రం దాదాపు 20 నుంచి 30 క్వశ్చన్లు కూడా క్వశ్చన్ చేసేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనపడుతున్నాయి. గతంలో ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఇచ్చినటువంటి రిపోర్టు, తర్వాత కెల్విన్ ఇచ్చినటువంటి స్టేట్మెంటు, ఈ రెండింటిని ఆధారంగా చేసుకునే ఈరోజు రవితేజను మాత్రం విచారించేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కెల్విన్ అనేటువంటి వ్యక్తిని ఒకసారి కాదు 2 సార్లుగా దాదాపు 11 సార్లకు పైగానే ఈడీ అధికారులు క్వశ్చన్ చేసి అతని స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. విచారణ చేసినప్పుడు ప్రతిసారి కూడా ఏదో ఒక కొత్త విషయం చెప్పడం, సినీ ప్రముఖుల ప్రమేయానికి సంబంధించి ఏదో ఒక విషయాన్ని కూడా బయటపడుతున్నటువంటి నేపథ్యంలో ఈ కేసులో తీగ లాగితే డొంక కదిలినట్లు అన్ని విషయాలు కూడా బయటపడుతున్నాయి. కాబట్టి దాని ఆధారంగా చేసుకొని నిందితులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ల ఆధారంగా చేసుకొని సినీ ప్రముఖులను కూడా విచారణ కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా
మనీ ట్రాన్సాక్షన్స్ అనేది చాలా కీలకమైనటువంటి అంశం కాబట్టి ఈడీ అధికారులు ఏదైనా కూడా విచారణ చేశారంటే డ్రగ్స్ కొనుగోలు చేశారా లేదా అనే అంశానికంటే కూడా వీళ్ళ అకౌంట్ల నుంచి ఇతర అకౌంట్లకి ఎంత మొత్తంలో నగదు బదిలీ అయింది, విదేశీ అకౌంట్లకు ఏమైనా డబ్బులు వీళ్ళు మళ్లించారా, కెల్విన్ అనేటువంటి వ్యక్తికి డైరెక్ట్గా వీరి అకౌంట్ల నుంచి నగదు ఏమైనా బదిలీ అయ్యాయా, ఇందులో ఎంతవరకు వీళ్ళు మనీ లాండరింగ్కు పాల్పడ్డారు, వీటన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో కూడా ఈడీ అధికారులు ఆరా తీస్తారు. ఒకవేళ వీళ్ళు తప్పించుకునేటువంటి ప్రయత్నం చేసినా వీళ్ళు చెప్పేటువంటి విషయాలు సరైనటివి కాదని భావించినప్పుడు టెక్నికల్ ఎవిడెన్స్ను చూపెట్టి వాళ్ళని విచారించేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. మనం గత 5 మంది విచారణ కొనసాగించినటువంటి నేపథ్యంలో చూస్తే వీరు కెల్విన్ విచారించినటువంటి సమయంలో కెల్విన్ అనేటువంటి వ్యక్తి తమకు తెలియదు, కెల్విన్ అనేటువంటి వ్యక్తిని మేము ఎప్పుడు చూడలేదంటూ కూడా విచారణలో వెల్లడించారు. దీంతో కొంత విచారణకు ఇబ్బందికరంగా మారడంతో డైరెక్ట్గా కెల్విన్నే కూర్చోబెట్టి సినీ ప్రముఖులను కెల్విన్ను కలిపి విచారిస్తున్నారు. గత 2-3 రోజుల నుంచి కూడా కెల్విన్ను ప్రతిరోజు విచారణ చేసి సినీ ప్రముఖులతో పాటు వారిని విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. దీంతో కెల్విన్ ముందు పెట్టి విచారించినటువంటి సమయంలో అక్కడ తప్పించుకునేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా అక్కడ దొరికిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి 22వ తారీఖు వరకు జరిగేటువంటి విచారణలో కెల్విన్ ప్రతిరోజు కూడా విచారణకు హాజరయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇక కెల్విన్కు సహకరించినటువంటి మరొక 2 నిందితులు పాత బస్తీకి సంబంధించినటువంటి కుద్దూస్ కావచ్చు, మెహదీపట్నంకు సంబంధించినటువంటి వాహిద్ కావచ్చు, వీరిద్దరూ కూడా చాలా కీలకంగా వ్యవహరించారు. వీరు డ్రగ్స్ను కేవలం సినీ ప్రముఖులకే కాదు ఇంజనీరింగ్ స్టూడెంట్లతో పాటు కొంతమంది ఐటీ ఎంప్లాయీస్ కూడా వీళ్ళు డ్రగ్స్ను అందజేశారనేది కూడా గతంలో ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల విచారణలో కూడా వెల్లడైంది. దాదాపు నెల రోజుల పాటు విచారణ చేసి వాళ్ళ యొక్క స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేశారు. అయితే 2 రోజుల క్రితమే కుద్దూస్ వాహిద్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు కూడా చాలా కీలకమైనటువంటి స్టేట్మెంట్లు. 22వ తారీఖు తర్వాత, ఈ నెల 22వ తారీఖు తర్వాత మరికొంతమందికి కూడా నోటీసులు జారీ చేసి విచారణ చేయాలనేది కూడా ఈడీ అధికారులు అయితే భావిస్తున్నారు. ఈ రోజు జరిగేటువంటి శ్రీనివాస్ కావచ్చు, రవితేజ యొక్క విచారణలో అయితే మాత్రం కేవలం డ్రగ్స్ను ఏ విధంగా కొనుగోలు చేశారనేటువంటి అంశానికంటే కూడా నగదు బదిలీలు ఏ విధంగా జరిగాయి, ముఖ్యంగా మనీ లాండరింగ్కు పాల్పడ్డారా లేదా అనేటువంటి అంశాలపైన ఎక్కువగా ఈడీ అధికారులు దృష్టి పెట్టేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనపడుతున్నాయి. నరేష్, ఈరోజు 7 నుంచి 8 గంటల పాటు సుదీర్ఘంగా శ్రీనివాస్ను తర్వాత రవితేజను విడివిడిగా విచారణ చేస్తారు. తర్వాత ఇద్దరిని కలిపి విచారణ చేస్తారు. కెల్విన్ వచ్చిన తర్వాత ముగ్గురిని కలిపి కెల్విన్తో పాటు విచారణ చేసేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే మనం 2 రోజుల క్రితం చూసినట్లయితే బోయినపల్లిలోని తన నివాసంలో, కెల్విన్ నివాసంలో ఈడీ అధికారులు అక్కడికి వెళ్ళి సెర్చ్ వారెంట్ ఇచ్చిన తర్వాత 4 గంటల పాటు వాళ్ళ ఇంట్లో సోదాలు చేశారు. ఈ 4 గంటల పాటు సోదాల్లో భాగంగా ఎలక్ట్రానిక్ గూడ్స్ అన్నింటినీ కూడా సీజ్ చేయడం జరిగింది. నిన్న ఉదయం 11 గంటల సమయంలో కెల్విన్ యొక్క ల్యాప్టాప్, హై సెక్యూరిటీతో ఉన్నటువంటి ల్యాప్టాప్ను ఓపెన్ చేసినటువంటి సమయంలో కూడా కొంత సమాచారాన్ని ఈడీ అధికారులకు వచ్చినట్లు మనకు సమాచారం అందుతుంది. ఇక ఇప్పటికే కెల్విన్ యొక్క మొబైల్ను సీజ్ చేశారు కాబట్టి ఆ మొబైల్లో చాలామంది సినీ ప్రముఖుల యొక్క కాంటాక్ట్స్ ఉన్నాయి. అందులో భాగంగానే సినీ ప్రముఖుల యొక్క కాంటాక్ట్స్ని ఆధారంగా చేసుకునే ఈడీ అధికారులు అయితే మాత్రం క్వశ్చన్ చేస్తున్నారు. ఇక వాట్సాప్ చాటింగ్ అంటారా, ముఖ్యంగా గతంలోనే వాట్సాప్ చాటింగ్లన్నింటినీ కూడా ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆ వాట్సాప్ చాటింగ్ పైన పూర్తి స్థాయిలో అనాలిసిస్ చేసిన తర్వాత ఆ రిపోర్ట్ను అయితే ఇప్పటికే ఈడీ అధికారులకు అందించారు. కాబట్టి ఈ వాట్సాప్ చాటింగ్తో పాటు వీళ్ళు కాల్ లిస్ట్ ఆధారంగానే పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతుంది. కాబట్టి ఈరోజు సాయంత్రం 6 గంటలు 7 గంటల వరకు కూడా విచారణ కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. వీరి యొక్క స్టేట్మెంట్లన్నీ కూడా రికార్డ్ చేసేటువంటి అవకాశం అయితే ఎక్కువగా కనపడుతుంది. నరేష్, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.